నిన్న మొన్న పూజ వీడియోస్ అప్లోడ్ చేశాను కదా! నా మ్యారేజ్ స్టోరీ సగంలో ఆపేసానని ఎంతమంది కామెంట్ చేశారో. ఎక్కడి వరకి చెప్పుకున్నాం. నేను బయటకొచ్చి చూసేసరికి నాన్న అమ్మని తిడుతూ ఉన్నారు. అంతవరకే కదా! యాక్చువల్‌గా చెప్పాలంటే మా నాన్న మా అమ్మకేం పెద్ద కండిషన్స్ పెట్టడు గానీ, ఏదైనా పని చేసేటప్పుడు ఆయనకి చెప్పి చేయమంటాడు. మా అమ్మ కూడా చెప్పే చేస్తది గానీ, కొన్ని కొన్ని విషయాలేంటంటే మా అమ్మ చాలా సింపుల్‌గా తీసుకుంటది. మా నాన్నేమో దాన్నే పెద్ద విషయంలాగా ఫీల్ అవుతాడు. అలా జరిగిన చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్‌లో ఆ నైట్ పెద్ద గొడవే జరిగింది. అసలప్పుడు ఏం జరిగిందనేది నాకు తెలీదు. తర్వాత నేను తెలుసుకుందేంటంటే, చెప్పుడు మాటలు విన్నామంటే గోటితో పోయేదాన్ని గొడ్డలిలాగా తెచ్చుకోవాల్సొస్తది. ఆ మాటలు చెప్పడానికి ఎప్పుడూ ఒకరు రెడీగానే ఉంటారు మన చుట్టూ. ఇన్ని సిట్యుయేషన్స్ జరుగుతున్నాయి గదా! ఇవన్నీ మా ఆయనకి ఎలాగోలా తెలుస్తూనే ఉంటాయి గదా! మరి కార్‌లో పెళ్లి కూతురు లేదంటే టెన్షన్ పడరా చెప్పండి. ఇంకా నైటే విడిదింటికెళ్ళిపోయామని చెప్పాను గదా! అమ్మయితే రాలేదు. నాన్నొచ్చాడు. అమ్మేంటంటే వెనక ముందు పనులుంటాయి గదా! అన్నీ చూసుకొని నేను ఉదయాన్నే వచ్చేస్తానని జెప్పింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి అందరం రెడీ అయ్యి మండపం దగ్గరికెళ్ళాము. ఒక పక్క ముహూర్తం టైం అవుతుంది. ఇంకో పక్కేమో అమ్మ ఇంకా రాలేదు.